హాయ్ అందరికీ. ఈరోజు మన లియో గడికి మటన్ తీసుకొని వచ్చామన్నమాట. వాడికి బ్లడ్ తక్కువగా ఉంది కాబట్టి డాక్టర్ ఏమన్నారంటే రెడ్ మీట్ ఎక్కువగా పెట్టండి అన్నారు. సో మటన్ తీసుకొని వచ్చాను. దాంట్లో కొంచెం మేము కూడా తీసుకున్నాంలే ఫ్రై చేసుకోవడానికి అని చెప్పి. సో నేను మటన్ ఫ్రై ఎలా చేస్తానో మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే వాడికి ముందు బాయిల్ చేసేసి తర్వాత వాడికి ఫుడ్ పెట్టేసిన తర్వాత మీకు ప్రాసెస్ చూపిస్తా. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్. టింగ్ 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 టింగ్. మటన్ చాలా డేస్ అయింది నేను మటన్ తిని. అంటే ఇష్టమే నాకు మటన్ తెచ్చుకొని తినాలని. కాకపోతే డాక్టర్స్ ఏమన్నారంటే మీరు మటన్ యూజ్ చేయొద్దు ఎక్కువ, ఎప్పుడైనా తినండి అన్నారు. కాబట్టి చాలా ఇయర్స్ అయిపోతుంది. అంటే చాలా ఇయర్స్ కాదు కానీ అయిపోయింది, ఒక 1 year అయితే అయిపోయింది. సో తినట్లేదు మటన్, ఎక్కువ తినట్లేదు. ఎక్కువ ఫిష్ తింటున్నా, అప్పుడప్పుడు ఇక చికెన్ అంతే. ప్రాన్స్ ఇవి తింటున్నాను కానీ ఇది రెడ్ మీట్ అయితే తెచ్చి చాలా డేస్ అయిపోయింది అనమాట. సో ఈరోజు ఫ్రై చేస్తా, మీకు ప్రాసెస్ చూపిస్తా. మా శ్రేష్ఠుడికి కీమా బాగా ఇష్టం. సో అమ్మ ఐబ్రోస్ ఏంటి ఇట్లా ఉన్నాయా అని చూస్తున్నారు కదా. యాక్చువల్గా విఎల్సిసి వాళ్ళది ఒక ప్రమోషన్ చేశాను అనమాట. సో అప్పుడు చేయించుకున్నా. అది యూట్యూబ్ ప్రమోషన్ కాదు, నాకు ఇన్స్టాలోకి రీల్కి ఇచ్చారనమాట. సో చేయించుకున్నా. ఈరోజు థర్డ్ డే. ఈరోజు అంటే థర్డ్ స్టార్ట్ కూడా అవ్వలే, ఇంకా 2 days కంప్లీట్. మొన్న ఈవినింగ్ చేయించుకున్నాను అనమాట. సో ఇది హీల్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. బాయ్. ఈరోజు అయితే మంచి రెసిపీతో, ఈజీ రెసిపీ, ఇంకా మటన్ రెసిపీతో మీ ముందుకు వస్తా. వెయిట్ చేస్తూ ఉండండి. లియో ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాడికి ఫుడ్ పెట్టేశాక నేను మళ్ళీ మీకు వీడియో చూపిస్తా. వాడు ఫుడ్ తినేటప్పుడు కూడా మీకు వీడియో తీసి చూపిస్తా. చూడండి ఎట్లా ఇష్టంగా తింటాడు. అది పారిపోతుంది. ఖుషికి లేదు ఆ ఫుడ్, లియో అన్నాకేనా మటన్. ఖుషి వెజ్ పంపించనా ఖుషిని? ఇక్కడ చక్కగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నూరుకున్నాను అనమాట. చాలామంది, నేను కూడా ఇంతకుముందు పెట్టేదానిలే ప్రిజర్వేటెడ్ అంటే ఒకేసారి నూరేసుకొని 1 week 10 days కోసం అట్లా స్టోర్ చేసేవాళ్ళం కదా ఫ్రిడ్జ్లో. కానీ నాకెందుకో ఈ మధ్య ఈ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది. అప్పటికప్పుడే ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. అసలు కొంచెం కచ్చబద్దగా గ్రైండ్ చేసుకున్నా ఫ్రెష్గా అనిపిస్తుంది కర్రీ అయితే. ఆ ఫ్లేవర్ మంచిగా తగులుతుంది. ఇక్కడైతే మటన్ ఉడకబెట్టేసాను, కొంచెం వాటర్ పైకి వచ్చినాయి. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాం. నాన్ వెజ్లో ఎప్పుడైనా కొంచెం ఫ్రైకి ఎక్కువ ఆయిల్ పడుతుంది. కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. ఒక చేత్తోనే షూట్ చేస్తున్నా, సో అందుకని కొంచెం కెమెరా అటు ఇటు అయితే పట్టించుకోకండి. ఇది 1 స్పూన్ నెయ్యి. ఈ నెయ్యి కూడా వేసేస్తున్నాం. ఇది సిమ్లో పెట్టేసుకుంటే ఈ లోపల ఈ ఉల్లిపాయలు మనం కచ్చబద్ద పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ కుక్కర్ మూత, అది మిక్సీ మూత దొరకలేదు, సో అందుకే ఈ మూత పెట్టి వేసాను అనమాట, టైం అయిపోతుందని. సో ఇది దీంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు చక్కగా తిని మనకి ఉల్లిపాయలు కోయడానికి టైం వేస్ట్ చేసుకోకుండా మనం మిక్సీలో జస్ట్ ఇట్లా కచ్చాబద్ద చేసేసుకున్నాం అనుకో, గ్రేవీ కూడా మంచిగా మనకు వస్తుంది. దీంట్లో మనం కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు కదా మనం ఏమీ చెడు చేయలేదు, మంచిగా చేసాము, కానీ మనకే ఎందుకు చెడు జరుగుతుంది, చెడు చేసిన వాళ్ళకేమో మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు కదా. సో ఏం లేదండి, వాళ్ళ టైం బాగా నడుస్తుంది అని అర్థం అంతే. బట్ ఫైనల్గా కర్మ అనేది ప్రూవ్ చేస్తుంది ఏది నిజం ఏది అబద్ధం. సో ఎవరికి పనిష్మెంట్ ఇవ్వాలి, ఎవరికి పనిష్మెంట్ ఇవ్వకూడదు అనేది ప్రూవ్ అయ్యేదే ఒకరోజు ఉంటుంది. సో ఉప్పు అనేది నేను కొంచెం తక్కువ వేస్తాను, నాకు ఉప్పు ఎక్కువ తినడం ఇష్టం లేదు.
చక్కగా వేగిపోయాక, ఇది యాక్చువల్గా మటన్ ఫ్రై అన్నమాట. సో అందుకే నేను ఇలా చేస్తున్నా. మీకు ఒకవేళ టమాటోస్ 2 వేసుకున్నారు అనుకో గ్రేవీ అయిపోతుంది. కొంచెం కాజు ఇంకా బాదం నానబెట్టుకొని కొంచెం పేస్ట్ చేసుకున్నారనుకో ఇంకా గ్రేవీ అనేది మంచిగా అవుతుంది. గసగసాలు కూడా వేసుకోవచ్చు. అంటే మన చాయిస్ని బట్టి మన కర్రీని మనము ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇదన్నమాట. సో అందుకని ఇది మంచిగా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకున్నాం కదా, ఇది కూడా వేసేద్దాం. మసాలాలు అవి చాలా తక్కువ వేద్దాం, ఎందుకంటే పేస్ట్ తినాలి. మనకైనా కూడా మసాలాలు అంత మంచిది కాదు. సో మనకి ఏంటంటే దాంట్లో ఉన్న మెయిన్ ఐటమ్ ఏంటి, మటన్. సో మటన్ మనం తినడం కావాలి, అది విత్ గ్రేవీ. సో ఆనియన్తో మనకి ఏమీ చెడు చేయదు. ఆనియన్ తల్లి చేసిన మేలు ఉల్లి చేస్తుంది అంటారు కదా, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు కదా. లేదు, యాక్చువల్గా తల్లి చేసే మేలే ఉల్లి కూడా చేస్తుంది మనకి. సో అందుకని మనము ఉల్లిపాయ తినచ్చు, టమాటోస్ తినచ్చు. కారము అంటే కొంచెం లైట్గా తినచ్చు. సో ధనియా పౌడర్ వేసుకోవచ్చు. ఒకవేళ మనకి ధనియా పౌడర్ వద్దు అనుకుంటే కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర మంచిది. ధనియా పౌడర్ కూడా డైజెషన్కి చాలా మంచిది, బట్ ఎక్కువగా తినద్దు. సో గరం మసాలా అవన్నీ కూడా చూసి లైట్గా వేసుకొని తినండి. అప్పుడు మీరు డైలీ తిన్నా కూడా నాన్ వెజ్ ఏం ప్రాబ్లం ఉండదు. మసాలాలు ఎప్పుడైతే మనము ఆ ఫ్లేవర్ కోసం, ఆ కమ్మదనం కోసం ఎక్కువ వాడతామో మనకి కడుపులో ఫుడ్ డైజెషన్ అవ్వదు, గ్యాస్ ఫామ్ అవుతుంది. మసాలాల వలన బాడీ హీట్ చేస్తుంది, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి దానివల్ల. సో ఇలా చాలా ఫుడ్ వలన చాలా మనకి ఇన్నర్గా చిన్నవే అనిపిస్తాయి, కానీ అవి పోను రోజు సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో అందుకని ఫుడ్ని ఎప్పుడు మనం ఎంజాయ్ చేయాలి, కానీ మనకి నచ్చిన విధంగా మనం స్పైసెస్ మసాలాలు అవన్నీ తగ్గించుకొని ఉప్పులు కారాలు తింటే ది బెస్ట్ అని నా ఒపీనియన్. మరి మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీంట్లో చక్కగా అల్లం వెల్లుల్లి ముద్ద, ఇది బాగా సాఫ్ట్ అవ్వలేదు చూసారు కదా, కచ్చాబద్దగా ఉంది. సో దీన్ని వేసాను, చక్కగా దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. అంత సరిపోతుంది. ఇంకా ఉంది దీంట్లో, నేను అది వేరే బాక్స్లో పెడతా. ఎక్కువ వేసామనుకో మనకి బాడీ హీట్ చేస్తుంది. అల్లము వేడే, ఇంకా వెల్లుల్లి కూడా వేడే. సో మనకి ఇప్పుడు వాటర్ తక్కువ తీసుకుంటున్నాం కదా ఈ వెదర్కి, మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ తీసుకోవడం వల్ల హీట్ చేస్తుంది. కాబట్టి మనం సీజన్ని చూసుకొని కూడా మసాలాలు అవి వాడుకోవాలి. సమ్మర్లో చూస్తే ఇంకా తక్కువ మసాలాలు వాడాలి, ఎందుకంటే సమ్మర్ కదా బాగా హీట్ చేస్తుంది అని. సో అట్లా మనము సీజన్ని మైండ్లో పెట్టుకొని మన ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో అట్లానే దీని మీద మనము ఇది వేడి చేయకుండా, మటన్ అనేది మసాలాలు పడతాయి. సో వేడి చేయకుండా ఉండాలంటే లెమన్ అనేది యూజ్ చేయండి. కర్రీ పైన లెమన్ వేసుకున్నాం అనుకో మనకి అది ఓవర్ హీట్ చేయకుండా ఉంటుంది బాడీ. ఇంకా ఆనియన్ ఎక్కువ తీసుకోవాలి, సలాడ్ ఎక్కువ తీసుకోవాలి. దీంతో పాటు అన్నం తింటూ పక్కన ఆనియన్స్ తింటే మనకి అది వేడి చేయకుండా ఉంటుందన్నమాట. ఇది వేగాక నేను మటన్ ముక్కలు వేసేటప్పుడు చూపిస్తాను. సో మటన్ ఇలా ఉడికింది. నేను అసలు దీంట్లో ఏం వాటర్ పోయలేదు, ఇంకా కొన్ని వాటర్ అయితే లియోకి అని తీసాను నేను బౌల్లోకి. సో ఈ వాటర్ని వేసేద్దాం, ఏం కాదు. ఇది చక్కగా హైలో పెడదాం, మంచిగా ఫ్రై అవ్వాలి. మటన్ కొంచెమే ఉంది ఫ్రెండ్స్, ఒక 1/2 కిలో అనుకుంటా. ఇది నేను అంతే తీసా, వాడికే ఉంచాను లియో గారికి. సో ఇది అవుతూ ఉంటుంది చక్కగా. మనం మిగతా రిమైనింగ్ పని చేసుకుందాం. ఈ షింక్లో వేసేసి కొన్ని జీడిపప్పులు బాగా వేయించుకున్నాం అనుకో మనం పక్కన దీనిపైన గార్నిష్ చేసుకోవచ్చు. మనం చేద్దామా? ఓకే, వచ్చేయండి. ఇప్పుడు ఈ జీడిపప్పులు వేసి ఓవెన్లో పెట్టామన్నమాట. మీకు నెయ్యితో వేయించినట్లు కావాలి అనుకుంటే దీంట్లో ఒక్క చుక్క నెయ్యి వేయండి. నాకు ఇట్లానే కావాలి అంటే ఇలానే పెట్టేసుకోవచ్చు. నేనైతే ఒక చుక్క నెయ్యి వేద్దాం అనుకుంటున్నా, మీకోసమే మీకు చూపిద్దామని. ఎందుకంటే మళ్ళీ మీరు అవుతుందా అమ్మా అంటారు కదా. సో ఒక్క చుక్క, అంత ఎక్కువ అవసరం లేదు.
వచ్చి అవన్నీ పెడతాం. జస్ట్ 10 minutes పెడుతున్నా. 10 minutes అవసరం, ఒక 4 minutes చాలు. ఇక్కడ ఇది వేగుతుంది కదా, ఇది కొంచెం మంచిగా రెడ్గా వచ్చాక కారం అవన్నీ వేద్దాం. మళ్ళీ మీరు నమ్మరు కదా, అమ్మ మధ్యలో ఏదో చేసేసి ఉంటుంది, మ్యాజిక్ అనుకుంటారేమో. సో అందుకే నేను ఇలానే పట్టుకుంటా. ఇది స్పీడ్గా పెడతాను టైమర్. మనం దీంట్లో కారం వేసేద్దాం. ఇది యాక్చువల్గా కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనమాట. ఇది కలర్ కోసము, ఇది ఎక్కువ స్పైసీనెస్గా ఉండదు, దీంతో వేడి చేయదన్నమాట. సో అందుకని మీరు కూడా ఎవరైనా మీకు కలర్ఫుల్గా కావాలి అంటే ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్లో మన నార్మల్ కారం కూడా వేసుకొని రెండు మిక్స్ చేసుకోవాలి. మీకు ఆ ప్రాసెస్ కావాలంటే చెప్పండి, నేను ఒకసారి మీకు చూపిస్తాను. చక్కగా వేగిపోయాయి కదా చక్కగా. నేను ఇంకా తిప్పలేదు, ఒకసారి మధ్యలో తీసుంటే చక్కగా వేగేది. ఇంకా మనం ఆపేసుకోవచ్చు. చూసారా, ఇదన్నమాట ప్రాసెస్. దీంట్లో ఇప్పుడు ధనియా పౌడర్ వేద్దాం, ఫ్రిడ్జ్లో ఉన్నాయి. మీట్ మసాలా, గరం మసాలా. యాక్చువల్గా దీంట్లో మీట్ మసాలా వేస్తున్నాను, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్. కడిగి ఆరబెట్టి పెట్టుకుందాం. కరివేపాకు చక్కగా వేసుకోండి మంచిగా. అది మీరు తిన్నా తినకపోయినా దీంట్లో ఇది మంచిగా వేగిపోయి దీంట్లో ఉన్న ఫ్లేవర్ కర్రీలోకి వెళ్తుంది. ఒకవేళ మీకు నచ్చదు అనుకోండి పక్కన పెట్టేసుకోవచ్చు. కానీ ఈ కరివేపాకులో ఉండే ప్రోటీన్ ఏదైతే ఉందో ఇది కర్రీలోకి వెళ్ళిపోతుంది. సో మీరు హ్యాపీగా ఈ ఫ్లేవర్ కూడా పడుతుంది అనమాట. చక్కగా కరివేపాకు మంచిగా వాడుకోవచ్చు, ఏం కాదు.
ఇదన్నమాట. చక్కగా ఫ్రై అయిపోయింది. దీనికి మంచిగా రసం పెట్టుకున్నాం అనుకో, తమలపాకు రసం, మిరియాల రసం, టమాటో రసం, ఉసిరికాయ రసం, అట్లా మీకు నచ్చిన రసం మీరు పెట్టుకోండి. మంచిగా సూపర్గా ఉంటుంది. మామిడికాయ రసం ఏదైనా పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే ఇప్పుడు మామిడికాయ అవైలబుల్లో లేదు, ఉసిరికాయ అవైలబుల్లో లేదు కాబట్టి నేను స్టవ్ ఎండ్ చేసేసా. సో నేనైతే టమాటా రసమే పెట్టాలి. సో రసం అయితే మీకు అందరికి వచ్చు కాబట్టి నేను రసం చూపించట్లేదు, ఇప్పటికే లెంతీ అయిపోయింది వీడియో. లేదు మాకు రసం కూడా కావాలంటే నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దే వీడియో ఎలా అనిపించింది అనేది. బాయ్. నీట్గా హలో గాయ్స్, ఇప్పుడు అమ్మ చేసిన మటన్ ఫ్రై, ఇంకేంటిది పప్పుల్సా? పప్పుల్స్ చూపించలేదు వీడియోలో, ఓన్లీ మటన్ ఫ్రై చూపించా. తిందాం గైస్. యాక్చువల్లీ మా అమ్మ ఎప్పుడు వంటలు బాగా చేస్తే, షీఈస్ వెరీ గుడ్ అట్ కుకింగ్, నో డౌట్ దాంట్లో. పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకోదాళ్ళు. మటన్ నేను ఫస్ట్ పప్పు కాదు మటనే తిన్నాను నేను. అవునా? మటనే తిన్నాను నేను. సూపర్ ఉంది ఫ్రెష్. నిజం చెప్పు. సూపర్ స్పైసీగా, మంచిగా క్రిస్పీగా సూపర్ ఉంది. బాగుందా? నిజంగా హార్ట్ఫుల్లీ.